Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కొడుకు ముందే భర్తను చంపిన భార్య, కుమారుడు ముందే తండ్రిని చంపిన తల్లి, ప్రియుడి మోజులో భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్న భార్య, భర్త నిద్రిస్తుండగా కొడవలితో నరికి చంపిన భార్య, ముఖంపై రక్తం పడడంతో నిద్రలో నుంచి మేలుకున్న కొడుకు, తల్లి కత్తితో తండ్రిని చంపుతుండడం చూసి భయాందోళన, నోరు తెరిస్తే నిన్ను చంపేస్తానని కొడుకును కూడా బెదిరించిన తల్లి. వివాహేతర సంబంధాలతో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఈ కారణంతో కట్టుకున్న భార్యలను అత్యంత కిరాతకంగా భర్తలు చంపిన ఉదంతాలను చూస్తుంటాం. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలతో బరితెగించిన కొంతమంది మహిళలు పెళ్లాడిన భర్తలను అత్యంత పాశవికంగా చంపుతున్న ఉదంతాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఓ భార్య అయితే ఇల్లీగల్ అఫైర్లో భర్తలను అడ్డుకు తొలగించుకోవాలని ఏకంగా కుమారుడి ముందే నరికి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్లోని పూర్నియా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకు కళ్ల ముందే భర్తను నరికి చంపిన భార్య నోరు తెరిస్తే నీకు ఇదే గతి పడుతుందని బెదిరించడంతో 12 ఏళ్ల బాలుడు భయంతో వణికిపోయాడు. ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను చంపేసినట్లు నిందితురాలు పోలీసులకు వెల్లడించింది. బీహార్లోని పూర్నియా జిల్లాకు చెందిన 45 ఏళ్ల బాలోదాస్ ఉషాదేవి దంపతులకు 3 పిల్లలు. కుటుంబ పోషణ కోసం బాలోదాస్ పంజాబ్లో కూలీ పనులు చేసేవాడు. పిల్లలతో కలిసి ఉషాదేవి సొంతూళ్ళలో ఉండేది. ఈ క్రమంలో ఉషాదేవికి గ్రామంలోనే ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడితో లేచిపోవాలని నిర్ణయించుకున్న ఉషాదేవి భర్తకు తెలియకుండా తమ ఇంటి జాగాను వేరే వారికి అమ్మేసింది. ఆ సొమ్ముతో ప్రియుడితో కలిసి పరారయ్యేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంది. భూమి అమ్మిన విషయం తెలిసిన వెంటనే బాలోదాస్ సొంత ఊరుకు చేరుకున్నాడు. దీంతో ఉషాదేవి ప్లాన్ విఫలమైంది. భూమి అమ్మకంపై భర్త నిలదీయడం, ప్రియుడిని కలుసుకునే వీలు లేకపోవడంతో ఉషాదేవి దారుణమైన నిర్ణయం తీసుకుంది. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్తను గడ్డి కోసే కొడవలితో నరికి చంపింది. హత్య చేసే క్రమంలో రక్తం చింది తండ్రి పక్కనే పడుకున్న కొడుకు ముఖంపై పడింది. కళ్ళు తెరిచి చూసిన 12 ఏళ్ల బాలుడికి కత్తితో తండ్రిని నరుకుతున్న తల్లిని చూసి భయపడిపోయాడు. భయంతో కేకలు వేసేందుకు నోరు తెరిచిన కొడుకును ఉషాదేవి బెదిరించింది. నోరు మూసుకోకుంటే నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తానని హెచ్చరించింది. దీంతో వణికిపోయిన బాలుడు తెల్లారే వరకు అలాగే ఉండిపోయాడు. అమ్మ నాన్నను చంపినట్లే నన్ను కూడా చంపేస్తుందన్న భయంతో ఈ బాలుడు బయటకు అరవలేక, నాన్న శవాన్ని కళ్ల ముందు చూస్తూ మౌనంగా ఉండలేక నరకవేదన అనుభవించాడు. తల్లి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అక్కడి నుంచి పరుగులు తీసిన బాలుడు ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్ళి జరిగిన ఘోరాన్ని వారికి వివరించాడు. విషయం తెలుసుకున్న బంధువులతో పాటు చుట్టుపక్కల వారు బాలోదాస్ ఇంటికి చేరుకున్నారు. జరిగిన ఘటనను చూసి షాక్ అయ్యారు. గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఉషాదేవిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు భర్తను హత్య చేసినట్లు ఉషాదేవి అంగీకరించిందని పోలీసులు వివరించారు. రోజు రోజుకి ఇలాంటి ఘటనలు, ముఖ్యంగా అక్రమ సంబంధాలతో ఇల్లీగల్ అఫైర్స్తో భార్యలను చంపినటువంటి భర్తల ఉదంతాలను మనం ఎన్నో చూసాం. కానీ బీహార్లోని పూర్నియా జిల్లాలో ఈ ఘటనలో ప్రియుడి మోజులో ప్రియుడితో కలిసి వెళ్ళిపోవాలని, లేచిపోవాలని అడ్డుగా ఉన్నటువంటి భర్తను ఎలాగైనా సరే చంపాలని అనుకునింది ఈ భార్య. చంపే క్రమంలో కొడవలితో నరికి చంపే క్రమంలో ఒక్కసారిగా ఆ రక్తం చిదిమి పక్కనే పడుకొని ఉన్న కుమారుడి మీద పడ్డంతో ఒక్కసారిగా అతను కేకలు వేశాడు. కేకలు వేస్తే, మరింత పెద్దగా కేకలు వేస్తే, నిన్ను కూడా మీ నాన్ను చంపినట్టే చంపేస్తాను,
మౌనంగా ఊరుకో అంటూ చెప్పడంతో ఇక ఏమీ చేయలేక తల్లి తండ్రిని చంపుతున్న ఉదంతాన్ని కళ్ళారా చూసి ఆ బాలుడు చెలించిపోయాడు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ వణికిపోయాడు. ఎవరికి ఈ సంఘటన గురించి చెప్పాలో తెలియక నాన్న శవాన్ని చూస్తూనే మౌనంగా ఉండిపోయాడు. సో ఈ ఉదంతం, ఇలాంటి ఉదంతాలు, అక్రమ సంబంధాలతో చివరకు కట్టుకున్న భర్తనే కొడుకు ముందే, 12 ఏళ్ల కుమారుడి ముందే అత్యంత దారుణంగా కొడవలతో నరికి చంపడం నిజంగా ఇల్లీగల్ అఫైర్స్ కుటుంబాలను రోడ్ల మీదకు వేస్తున్నాయి, రోడ్ల మీదకు వచ్చేలా చేస్తున్నాయి. అంతేకాదు ప్రాణాలు కూడా తీస్తున్నాయి. చివరకు కన్న పిల్లల ముందే, కుమారుడి ముందే, తమకు పుట్టిన కుమారుడి ముందే తన భర్తను ఇంత దారుణంగా చంపిన వైనం యావత్ దేశమంతా కూడా కలవరపడుతుంది. ఇలాంటి మహిళలు, ఇలాంటి భార్యలను ఏం చేయాలి? ఇంత పాశవికంగా, ఇంత దారుణంగా చంపుతున్న భార్యలను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.